వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్న మధ్యన ఇది ప్రతి తల్లి తండ్రి చూడాలి అని చెప్పి ఒక వీడియో చేశానండి. బైక్ మీద వెళ్తున్నటువంటి యువకులు రీల్స్ పిచ్ అని అనుకోవాలా దాన్ని, లేదు కావాలని చేశారు. ఎస్, డెఫినెట్గా ఆ వీడియో తీశారంటే రీల్స్ కోసమే, సెన్సేషన్ కోసమే తీశారు అనేది అర్థమవుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎంతోమంది చాలా ఉన్నతమైనటువంటి అభిప్రాయాలను తెలియజేశారు. చాలా మంచి కామెంట్స్ కూడా చేశారు దాని మీద. బట్ నిజంగా సమాజంలో సివిక్ సెన్స్ అనేది ఉందంటారా? ఇప్పుడున్నటువంటి యువతకి సివిక్ సెన్స్ అనేది పనిచేస్తుందా? కామన్ సెన్స్ నాకైతే లేదనిపిస్తుంది. డెఫినెట్గా ఏంటంటే ఒక సెన్సేషనలిజం, ఒక కైండ్ ఆఫ్ ఎడిక్షన్కి లోనైపోతున్నారు. ఎడిక్షన్ అంటే మళ్ళీ అది మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు దీనికి కూడా కాదు, దాన్ని మించినటువంటి ఎడిక్షన్. అప్పట్లో పబ్జీ ఆడనివ్వట్లేదని చెప్పి తల్లిదండ్రులని కొట్టినటువంటిది, మొబైల్స్ లాక్కున్నారని చెప్పి చేసినటువంటిది చూసాం. అలాగే పబ్జీకి ఎడిక్ట్ అయిపోయినటువంటి యువత కొంతమంది పిచ్చెక్కిపోయి ఎలా ఉన్నారు అనేది కూడా చూసాం మనం. ఇంకా లైవ్ ఎగ్జాంపుల్స్ మనం చూస్తూనే ఉన్నాం వాటికి కూడా. ఆఫ్టర్ దట్ కొత్త ఐడియాలు వస్తే దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఐడియాలు, కెరీర్లో గ్రోత్ అయ్యేటువంటి ఐడియాలు ఇవి కావాల్సిందే. అంతేగాని ఏకంగా తల్లిదండ్రుల ప్రాణాలను సైతం పణంగా పెట్టేసే ఐడియాలు వస్తున్నాయి అంటే మరి వీళ్ళకి సివిక్ సెన్స్ అంటే వీళ్ళకి ఆ చదువు ఏం సంస్కారం నేర్పుతోంది, ఎలాంటి తెలివితేటలు వీళ్ళకి వస్తున్నాయి అనేది అర్థం కాకుండా ఉంది. ఒకసారి వీడియో చూడండి. ಐದು ಜನ ಸೇರಿ ವಯಲಿ ಕವಲಿನ ಕೊರಿಯರ್ ಆಫೀಸ್ನಲ್ಲಿ ನನ್ನ ತಂದೆಯವ್ರನ್ನ ಚೀಲದಲ್ಲಿ ಹಾಕಿ ತಗೊಂಡು ಹೋಗಿ ಯುಗಾದಿ ಮತ್ತೆ ರಂಜಾನ್ ಹಬ್ಬ ಪ್ರಯುಕ್ತವಾಗಿ ಎಲ್ಲ ಬಸ್ ರೇಟ್ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ ಹಾಗೂ ಸೀಟ್ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ ಅನ್ನೋ ಒಂದು ಮೆಸೇಜ್ನ ಕಳಿಸ್ಲಿಕ್ಕಾಗಿ ಒಂದು ಪ್ರ್ಯಾಂಕ್ ಮೂಲಕ ತಿಳಿಸೋಣ ಅಂತ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೋದ್ವಿ. ಈ ರೀತಿ ಮಾಡೋ ತಪ್ಪು ಅಂತ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ನಮಗೆ. ಇದು ನಮಗೆ ಗೊತ್ತಾಗಿದ್ರಿಂದ ಈಗ ನಾವು ಕ್ಷಮೆ ಕೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. చూసారుగా ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? బస్సు టికెట్లు దొరకట్లేదు ప్రయాణానికి అని చెప్పి, బస్సు టికెట్లు దొరకట్లేదని తండ్రిని ఒక గోని సంచిలో కుక్కేసి కొరియర్ ఆఫీస్కి తీసుకెళ్ళిపోయింది. బ్యాగ్ ఏదో కదులుతోంది అని చెప్పి వాళ్ళు చూసి మూట ఇప్పితే అందులోంచి అతను వాళ్ళ తండ్రి బయటకు వచ్చాడు. తర్వాత ఆవిడ చెప్పింది విన్నారుగా, రీల్స్ కోసం చేసింది. బస్సు టికెట్లు దొరకట్లేదు అనేది లేదంటే ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారం. అసలు విషయం ఏంటంటే రీల్స్ కోసం తండ్రిని గోని సంచిలో కుక్కేసింది. నేను ఇంకొక వీడియో వచ్చింది, అది పబ్లిక్లో చూపించకూడదు ఎందుకంటే చాలా డిస్టర్బింగ్ కంటెంట్ కాబట్టి చూపించట్లేదు. అది రీల్స్ తీసుకోవడానికి మరి అతనికి గన్ లైసెన్స్ ఎవరు ఇచ్చారో, గన్ ఎక్కడ దొరికిందో తెలియదు కానీ ఢిల్లీలోనో యూపీలోనో ఒక యువకుడు ఫోటో షూట్ చేస్తున్నాడు. ఒక పక్కన ఫ్రెండ్ చెప్తున్నాడు లోడ్ చేయొద్దు అని. మ్యాగజైన్ తీసి పెట్టి లోడ్ చేసి ఏం చేసుకుని నొక్కాడు. బుల్లెట్ డైరెక్ట్గా హార్ట్లోకి వెళ్ళిపోయింది, చచ్చిపోయాడు. రీల్స్ పిచ్చి. రీల్స్ చేయాలి పనున్నా లేకపోయినా. అప్పట్లో టిక్ టాక్ ఒకటి తగలడేది, చాలా కళాఖండాలు చూసాను దాంట్లో. సరే, మంచి చెడు కూడా ఉన్నాయి. మంచి చెడు ఎలా ఉన్నాయంటే కొంతమంది అద్భుతమైనటువంటి నటులు వాళ్ళు బయటకు వచ్చారు షార్ట్ ఫిల్మ్స్ వీటిలో ఆ రీల్స్ చేసే. ఇంకో కొంతమంది నవ్వించడానికి కాస్త స్ట్రెస్ బస్టర్ ఇలాంటివి కుక్క పిల్లలవి వీటివి తీస్తూ అవి కూడా బాగానే ఉన్నాయి, ఏం తప్పేమీ లేదు దాంట్లో. కానీ మరి ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలా గోన్ సంచిలో పెట్టి కొరియర్ ఆఫీస్కి తీసుకెళ్ళిపోయింది తండ్రిని. మరి ఆ మహానుభావుడు ఎందుకు విన్నాడో నిజంగానే నమ్ముంటాడు. పాపం టికెట్లు దొరకలేదంటే ఎలా వెళ్ళాలి ఇప్పుడు, సరే కొరియర్లో వెళ్ళిపోదని చెప్పింది కదా నా కూతురు, చాలా చక్కగా చదువుకుంది, ఎంత ప్రయోజకురాలు అయిపోయింది అని అనుకుంటాడు. కానీ వెనకాల ఉన్నటువంటి అసలు ముసుగు ఏంటంటే రీల్స్. తల్లిదండ్రులు ఇది కూడా చూడాలి. తల్లిదండ్రులు ఇది కూడా చూడాలి అని చెప్పేంత సాహసం నేను చేయను. బికాస్ ఈ మధ్య తల్లిదండ్రులు కూడా రీల్స్ చేస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా రీల్స్ చేస్తున్నారు. ఈ రీల్స్ పిచ్చి అనేది బేసిక్గా ఈ చిన్న వయసు వాళ్ళకి ఇదే కాదు, పెద్దవాళ్ళకి కూడా ఎందుకు చేస్తారో తెలీదు. అదొక వ్యసనం అయిపోయింది. ఫోన్ లేకపోతే, ఫోన్ చూడకపోతే, ఫోన్లో రీల్ చేయకపోతే అది ఫేమస్ అయిపోవాలి. అంతే, అదొక వ్యసనం అంతే. ఫేమస్ అయిపోవడం అనేటువంటిది ఒక వ్యసనం. సోషల్ మీడియాలో ఎవ్వరూ చేయనటువంటి ఒక కంటెంట్ని నేను క్రియేట్ చేయాలి.
చిన్న చిన్న పిల్లల్ని చూస్తే ముచ్చటేస్తుంది ఒక్కొక్క చోట. వ్యవసాయం చేసుకునే దగ్గర మొన్న ఒక పాప చాలా చక్కగా చెప్పుకుంటూ వెళ్ళి షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టింది. ఎంతోమంది చూసి అభినందించారు. ఇదిగో ఇక్కడ మేము ఇలా మొక్కలు పెంచుకుంటాము, ఇక్కడ మా పశు సంపద ఇలా ఉంది ఇది అని చెప్పుకుంటూ. ఇంకా కొంతమంది సినిమాల్లోకి రావాలి అనుకునేటువంటి వాళ్ళు నెల్లూరు కుర్రాళ్ళు అనుకుంటా నాకు తెలిసి సోషల్ మీడియాలో ఫేమస్ అవుతూ ఉంటారు. సినిమాల్లో చాలా కీలకంగా ఉన్నటువంటి కొన్ని ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్ వీటన్నిటిని సినిమాల్లోనేమో కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సీజీలు, గ్రాఫిక్స్లు, డూపులు, రోపులు, సేఫ్టీ మెజర్స్, ఎక్విప్మెంట్స్ ఇవన్నీ పెట్టుకొని కొన్ని వందల మంది పనిచేస్తేనే ఆ పర్టికులర్ ఫైట్ సీన్ అనేది వస్తుంది. అలాంటి దాన్ని చాలా అలవోకగా కేవలం మొబైల్ ఫోన్లోనే షూట్ చేసి రీక్రియేట్ చేసేస్తున్నారు దాన్ని అద్భుతంగా. అలాంటి వాళ్ళని చూస్తే నిజంగా ఇది క్రియేటివిటీ, అరే గొప్ప నటులు ఉన్నారు, గొప్ప టెక్నీషియన్లు ఉన్నారా వీళ్ళు అనిపిస్తుంది. బట్ ఇలాంటివి చూస్తే ఏమొస్తుంది, దిక్కుమాలింది ఏమొస్తుంది. ఇలాంటి వాళ్ళని చూసి ఇప్పుడు పిల్లలు ఇంకా చెడిపోతున్నారు. ఫోన్ ఇవ్వకపోతే అన్నం తినం, ఫోన్లోనే ఆ వీడియో గేమ్లో ఇంకోటో. వీటి అడిక్షన్ మాత్రం పెరిగింది అంటే అది డైరెక్ట్గా మెదడుకే ఇంపాక్ట్. అది ఒక్కసారి మెదడు మీద ఇంపాక్ట్ పడిందా ఇంకా జీవితం సర్వనాశనం. నన్ను తిట్టుకున్నా పర్వాలేదండి, ఈ విషయంలో తిట్టుకున్నా పర్వాలేదు. నేను కూడా నాకు మొబైల్ అడిక్షన్ ఉంది. మొబైల్ చూడకపోతే నేను ఒక నిమిషం ఉండలేను ఒక్కొక్కసారి, కానీ పక్కన పడేస్తా హ్యాపీగా. మరి గేమ్స్ ఆడాలు లేదంటే రీల్స్ చేయడాలు ఇలాంటివి అంటే నాకు లేదు కాబట్టి మిగతా వాళ్ళు తప్పు ఉంటున్నాను అనుకోవద్దు. నాకు పాటలు వినడం చాలా ఇష్టం, గంటల తరబడి వింటూ ఉంటా. లేదంటే శుభ్రంగా వీడియోలు చూస్తూ ఉంటా, ఏ న్యూస్ ఎలా వచ్చింది, ఎవరేమన్నారు, సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, ఇంతే, అక్కడ వరకే. దానికంటే ఒక లిమిట్ అనేది పెట్టుకోవాలి, లేదంటే తర్వాత జీవితాలు నాశనం చేసేస్తుంది. లైవ్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం కదా కొంతమందిని ప్రెస్ మీట్లు వాటిల్లో కూడా. అర్థం లేనటువంటి సైగలు, లేనటువంటి హావభావాలు, ఇవన్నీ పెద్దవాళ్ళు లేదు చిన్నవాళ్ళు లేదు, అందరికీ అదే రకమైనటువంటి జాడ్యం ఒకటి వచ్చేస్తుంది. సో దానికి దూరంగా ఉండాలి. ఈ రీల్స్ పిచ్చి అనేది, రీల్స్ చేయండి, ఇన్ఫర్మేటిక్ రీల్స్ అనేది చేయొచ్చు, తప్పులేదు. దాని ద్వారా ఇన్కమ్ వస్తుంది, తప్పులేదు. కానీ ఇలా ఇబ్బంది పెట్టేలాగా సమాజంలోనే అభ్యంతరకరంగా ఉండేలాగా ఇలాంటి రీల్స్ చేయడం అనేది అంతకు మించిన దౌర్భాగ్యం అనేది ఇంకొకటి లేనే లేదు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సో తల్లిదండ్రులనే కాదు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏమన్నా ఈ రీల్స్ పిచ్చి లాంటిది ఏమైనా పడుతుందా, దాంట్లో ఎలాంటిది కంటెంట్ చూస్తున్నారు, ఏంటి అసలు వాళ్ళ ఆలోచన, ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఉండాలి. లేదంటే ఏదో రోజు మన వాళ్ళని మనమే కోల్పోతాం. రేపన్న రోజు ఇంటలెక్చువల్స్ అనే వాళ్ళు ఎవరు మిగలరు, అందరూ కూడా పిచ్చోళ్ళు మిగులుతారు ప్రపంచంలో. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.